హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ చికెన్ పులావ్. ఈ చికెన్ పులావ్ని సింపుల్గా టేస్టీగా గంజులోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఆల్రెడీ చికెన్ పులావ్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లోనైతే ఫుల్ వీడియోని అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, ఆ వీడియోని కూడా చూసేయండి. మరి ఆలస్యం చేయకుండా చికెన్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. నేనైతే ఇక్కడ అర కేజీ చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను. పీసెస్ అయితే ఇలా చిన్నదిగానైతే కట్ చేయించాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే స్పైసీకి సరిపడే కారం, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపోయే సాల్ట్, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు అనేది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి అరకప్ వరకు పెరుగుని వేసుకొని ఈ మసాలాని మొత్తం ఈ పీసెస్కి పట్టేలా అయితే బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. అప్పుడే టేస్ట్ అనేది పులావ్కి చాలా బాగుంటుంది. మీకు కనుక టైం ఎక్కువగా ఉన్నట్టయితే ఒక 2 అవర్స్ పాటు కూడా మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. ఈ పీసెస్ ఎంత మ్యాగ్నేట్ అయితే పులావ్కి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మీరు నిమ్మకాయని కూడా వేసుకోవచ్చండి ఇందులో, నేనైతే నిమ్మకాయని వేయడం లేదు. ఈ పీసెస్ మ్యాగ్నెట్ అయ్యేలోపు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే 3 మిరియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, పొడుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి కాస్త సాల్ట్ని యాడ్ చేసుకోండి. అప్పుడే ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో తొందరగానైతే ఫ్రై అవుతాయి. ఇలా చూడండి, కలర్ ఎంత చేంజ్ అవుతే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకుందాం. ఒక 3 పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటోస్ని ఇలా పొడుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. చూడండి, ఇలా టమాటోస్ అయితే సాఫ్ట్గా మగ్గాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. చూడండి, టమాటోస్ అయితే సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇలా మొత్తం మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని అయితే వేసుకోండి. అలాగే కారంని కూడా వేసుకోండి. ఆల్రెడీ కారం మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసుకున్నాం, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా చూసి వేసుకోండి. మ్యాగ్నేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసాము, అలాగే ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ వేసాము, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోండి. ఇలా చికెన్ని మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా చికెన్ని ఫ్రై చేయడం వల్ల చికెన్ పులావ్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పీసెస్కి ఉప్పు కారం అనేది చాలా బాగా పడుతుంది. చూడండి, ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. నేను ఇక్కడ అర కేజీ చికెన్కి అర కేజీ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లోకి రైస్ని అయితే వేసేసుకుందాము. చూడండి, ఇలా మొత్తం రైస్ని అయితే వేసేసుకోండి. అరగంట పాటు అయితే తప్పకుండా అయితే బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం రైస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. నేను అర కేజీ రైస్కి అయితే ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ని అయితే వేసుకున్నాను. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని అయితే వేసేసుకుందాము. ఇలా ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పుదీనాని, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి. పుదీనా అనేది కంపల్సరీ అండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పుదీనాని మాత్రం స్కిప్ చేయకుండానైతే వేయండి. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం నెయ్యిని కూడా వేసుకుందామండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల ఆ స్మెల్, ఆ అరోమా అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఈ రైస్ని బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూతని హాఫ్ వరకే పెట్టుకొని స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
చాలా ఈజీ రెసిపీ. ఈ చికెన్ పులావ్ ఈజీగా చేసేసుకుంటారు బ్యాచిలర్స్ కూడా. చూడండి, మీరు కూడా తప్పక ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మూతనైతే మొత్తం అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకున్నానండి. ఇలా స్టీమ్లో వాటర్ అయితే ఇందులోకే వేసేసుకున్నాను. మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే పైనుండి వేసుకున్నాను, కాస్త ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందని. ఇలా మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఉడికించుకుంటే చికెన్ పులావ్ అయితే రెడీ. ఈ పులావ్ని ఈజీగా 3 to 4 మెంబర్స్ అయితే తినొచ్చు. నేను చెప్పే కొలతలతో కనుక చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా చికెన్ పులావ్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే, అది కూడా టేస్టీగా. నేనైతే ఇక్కడ 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ని తీసుకున్నాను. నేను చెప్పేలాగా కనుక చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చికెన్ పులావ్ అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.